స్త్రీలందరిలో అందమైనది పార్వతీమాత. మనము లేకపోతే మనం చూసే కొందరు కాదు. పార్వతీమాత ఎందుకని అందమో తెలుసా? లక్ష్మీమాత ఎంత సౌందర్యవతైనా పార్వతీమాత ఆభరణాలు లేకపోయినా అంతే సౌందర్యాన్ని కలిగి ఉంటుంది. పార్వతీమాత సౌందర్యం తన గుణంలో ఉంది. లక్ష్మీమాత సైతం పార్వతీమాతని సౌందర్యవతని కీర్తించినట్టు మన పెద్దలు చెప్తారు. ఆడపిల్లలకు సౌందర్యం అనేది మంచి ప్రవర్తనలోనూ మాట తీరులోనూ ఉంటుంది. మగవాళ్ళని పట్టించుకోకుండా ఎవరి పని వాళ్ళు చేసుకునే స్త్రీలు పార్వతీ లోకాన్ని పొందుతారని మన పురాణాలు చెప్తున్నాయి. అంటే కైలాసం. మంచి స్నేహం చేయండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.